శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీకృష్ణ జననం గురించి మనం గతంలో 2 వీడియోలు చేసుకున్నాం. ఇది 3వది, చివరి. మనలో ఒక 3 మల్లయోధులు ఉంటారండి మన మనసులో. వాళ్ళు నిరంతరము ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుంటూ ఉంటారు. ఆ 3లో ఒకడు పైకి లేస్తుంటాడు గెలిచి, మిగతా ఇద్దరిని అణిచిపెట్టి ఉంటారు. ఇవే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. సత్వగుణం అంటే వసుదేవుడు అనుకున్నాము, రజోగుణము అంటే కంసుడు. ఈ 3 గుణాల్లో ఏవి కూడా మనని మోక్ష మార్గానికి తీసుకెళ్ళలేవు. సత్వగుణానికి దైవీ ప్రకృతి తోడు కావాలి. అప్పుడే భగవంతుడి మీద భక్తి, కృష్ణుని మీద అనురక్తి కలుగుతుంది మనకు. అటువంటి సందర్భం సంభవించి కృష్ణుడు ఉదయించాడు. ఆయన ఇప్పుడు వ్రేపల్లెలో ఉన్నాడు. వ్రేపల్లెలో ఉంటే కృష్ణుడిని చంపటానికి కంసుడు పూతనను పంపించాడు మొట్టమొదటిగా. పూతన ఎవరు? పూతన అంటే అవిద్య. అవిద్య అంటే ఏంటి? విద్య కానిది. విద్య అంటే ఏంటి అంటే మనం అనుకునేటువంటి అక్షరాస్యత కాదు. విద్య అంటే మోక్ష మార్గానికి ఏదైతే తీసుకువెళ్తుందో ఆ బుద్ధిని విద్య అంటారు. దానికి భిన్నమైనది అవిద్య. ఈ పూతన ఏం చేస్తుందంటే తన స్తనాలకు విషాన్ని అంటించుకొని వస్తుంది. ఈ విషము అంటే ఏంటంటే విషయములు. విషయములు అంటే రూపము, శబ్దము, గంధము, రసము, స్పర్శ, మనం ఇంద్రియాలతో అనుభవించేటివి. ఈ విషయాలు ఇంత అనుభవిస్తే ఇంకా చాలు అని అనిపించదు. ఇంకా 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 కావాలని అనిపిస్తుంది. ఈ ఇంద్రియాలను ఉత్తేజపరుస్తుంటాయి. కాబట్టి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇవే ఆత్మను ఈ శరీరంలో బంధిస్తాయి. ఆ పూతన వస్తుంటుంది ఆ రేపల్లెలోకి. అద్భుతంగా వర్ణిస్తాడు. చూడటానికి ఎంత చక్కగా ఉంటుందో పూతన. చాలా అందంగా ఉంటుంది. సుందరమైన రూపం, చంద్రబింబము లాంటి ముఖం, మరియు ఆ వక్షోజాలు పొంకంగా ఉంటాయి. విశాలమైన వక్షస్థలం, సన్నని నడుము, లేత ఎర్ర చిగుర్ల వంటి కాళ్ళు, చేతులు. ఆ లోలాకులు ధరిస్తే ఆ లోలాకుల యొక్క దగదగలు చెక్కీళ్ళ మీద పడి ప్రతిఫలిస్తున్నాయి. ఈమె సోయగాలను చూసి వ్రేపల్లో అనుకుంటున్నారు మమ్మల్ని రక్షించటానికి వచ్చినటువంటి లక్ష్మీదేవి కాదు, నాశనం చేయటానికి వచ్చిన రాక్షసి. ఈ అందాన్ని చూసి, ఈ విషయాలను చూసి మనిషి మైమర్చిపోయి వ్యసనపరుడై అటువైపుగా ప్రయాణిస్తుంటాడు. వీటికి అంతం లేదు. కృష్ణుడు ఏం చేశాడంటే పూతన దగ్గరికి సమీపించగానే స్తన్యాన్ని ఇవ్వటానికి పూనుకోగానే ఆ స్తన్యముతో పాటు విషముతో పాటు ఆమె ప్రాణాలను లాగేశాడు. అప్పుడు ఆమె కింద పడి మరణించింది. అసలైన రాక్షస రూపం బయటకు వచ్చింది. 1 యోజనమున్నర ఉంటుందండి. అంటే సుమారు ఒక 20-24 కిలోమీటర్ల దూరం ఉంది. ఇంత భయంకరంగా ఉంటాయి విషయంలో అసలు స్వరూపం. తరువాత వచ్చేది శకటాసురుడు. శకటాసుర భంజనము. స్య మెలికస అంటే సుఖము, పరమాత్మ అనుభవము. కటము తీసివేసేది శకటము. శకటం అంటే బండి, మన శరీరమే బండి. ఇది పరమాత్మ అనుభవానికి దూరం చేస్తుంది. దీనికి ఒక 2 చక్రాలు ఉంటాయి. ఒకటి పుణ్యము,
ఒకటి పాపం. ఈ రెండు కూడా మోక్షాన్ని నిరోధించేటివే. పుణ్యం ఉంటే స్వర్గానికి వెళ్ళాలి, మళ్ళీ భూమి మీదకి రావాలి. పాపం ఉంటే నరకానికి వెళ్ళాలి, భూమి మీదకి రావాలి. ఈ చక్రంలో పడి తిరుగుతూ ఉంటాడు మనిషి. పాప పుణ్యాల ఈ సంకటంలో పడి మళ్ళీ 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 జన్మలు తీసుకుంటూ ఉంటాడు. శకటం అంటే ఒక చోటు నుంచి ఒక చోటికి మోసుకెళ్ళేది కదా, అవిద్యయే దీనికి కారణము, ఈ శకటానికి కారణం. ఈ అవిద్య శకటాన్ని నడిపిస్తుంటుంది. ఒక బండిలోంచి ఇంకో బండిలోకి మారుతాడు, అంటే ఒక దేహంలోంచి ఇంకో దేహంలోకి మారుతాడు. కృష్ణ పరమాత్మ యొక్క పాద సంస్పర్శన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఈ శకటము భంజనమవుతుంది. అదే శకటాసుర భంజనము. ఒక బండి కింద యశోదాదేవి పడుకోబెట్టింది కృష్ణుణ్ణి. ఏదో ఆమె ఉత్సవంలో పాల్గొంటోంది. ఈలోగా దాని మీద ఒక రాక్షసుడు ఆవహించాడు, శకటాసురుడు. కృష్ణుణ్ణి కబలించడానికి ప్రయత్నం చేశాడు. కృష్ణుడు కాలుతో ఒక తన్ను దన్నాడు. ఆ శకటం భంజనం అయిపోయింది, ధ్వంసం అయిపోయింది. ఇది శకటాసుర భంజనం. తర్వాత ఇంకొక అసురుడు వస్తాడు. వాడు బకాసురుడు. బకము అంటే కొంగ, కొంగ అంటే కపటము, మోసము, డంబము. ఈ యొక్క రాక్షసుని ఏం చేస్తాడంటే 2 దవడలు చీల్చి చంపేస్తాడు కృష్ణ పరమాత్మ. తర్వాత వచ్చేటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో వాడు గమ్మత్తుగా వస్తాడు, వత్సాసురుడు. వాడితో పాటు ఇంకొక రాక్షసుడు వస్తాడు, కపిత్తాసురుడు. కృష్ణ పరమాత్మ లీలలన్నీ మనకు ముక్తిని ప్రసాదించేటివి అని మొట్టమొదటి వీడియోలో చెప్పుకున్నాం మనం. ఈ వత్సాసురుడు ఏంటి, కపిత్తాసురుడు ఏంటి చూద్దాం. మనము ఒక దూడ దగ్గరికి వెళ్ళామనుకోండి, దూడ ఏం చేస్తుందంటే మనని నాకుతూ ఉంటుంది, అదే రుచి. అలాగే కపిత్తము అంటే వెలగ పండు. వెలగ పండు కనుక మనము తీసుకుంటే, చేతిలోకి తీసుకుంటే దాన్ని ఎంత చేయి కడుక్కున్నా ఇంకా పోదు, అది ఆ వాసన పోదు. మనిషిలో అహంకార మమకారాలు పోయినా ఈ రుచి వాసనలు ఉండిపోతాయి. వాటిని కూడా భంజనం చేసేవాడు కృష్ణుడు. ఎలా భంజనం చేస్తాడో చూద్దాం. వెలగ చెట్టు కింద నిల్చొని ఉంటాడు కృష్ణ పరమాత్మ. ఒక దూడ మీదికి ఆవహిస్తాడు రాక్షసుడు, వత్సాసురుడు. అలాగే ఆ వెలగ చెట్టు మీద ఇంకొక రాక్షసుడు, కపిత్తాసురుడు. ఏం చేస్తాడంటే కృష్ణ పరమాత్మ దాన్ని దగ్గర తీసుకొని ఒక ఒడిసెల రాయి తిప్పినట్టుగా తిప్పి ఆ దూడను తీసి ఆ వెలగ చెట్టు మీదకి వేసి విసిరి కొట్టేస్తాడు. అప్పుడు 2 రాక్షసులు ఏకకాలంలో మరణిస్తారు, వత్సాసురుడు, కపిత్తాసురుడు. రుచి వాసన. ఇప్పుడు కంసుడు పిలిపిస్తాడు కృష్ణుడిని మధురా నగరానికి రమ్మని. వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆ కంసుడు ఏం చేస్తాడంటే, కంసుడు అంటే రాజస ప్రవృత్తి అనుకున్నాం కదా, ఒక పెద్ద ఏనుగును అడ్డు పెట్టుకుంటాడు. దాని పేరు కువలయా పీడము. కువలయము అంటే భూమి, ఆపీడనము అంటే ఒత్తిడి కలిగించేది. భూమికి కూడా ఒత్తిడి కలిగించేది అహంకారం. చాలా గమ్మత్తుగా చంపుతాడు ఆ కువలయా పీడాన్ని. చంపిన తర్వాత ఒక 2 దంతాలు ఉంటాయి కదా, వాటిని పెకిలిస్తాడు కృష్ణ పరమాత్మ. అహంకారానికి ఉండే 2 దంతాలు ఏంటంటే నేను, నాది. వీటిని తీసేస్తాడు. తర్వాత 2 మల్లయోధులు వస్తారండి. చాలా పర్వతాల్లాగా ఉంటారు 2. అవి ఏంటంటే కామము, క్రోధము. ఇవి జంట జంటలుగా వస్తుంటాయి. ఆ కామాన్ని, క్రోధాన్ని చాణూరుణ్ణేమో కృష్ణుడు చంపేస్తాడు, ముష్టికాసురుడేమో బలరాముడి చేత చంపబడ్డాడు. ఇప్పుడు వచ్చింది కంసుడి యొక్క వంతు. అక్కడ ఒక పెద్ద మంచె లాంటిది ఉంటుంది. ఆ మల్లయుద్ధ రంగంలో ఒకసారి కుప్పించి దూకుతాడు దాని మీదకి కృష్ణుడు.
ఆ భయానికే సగం చచ్చిపోతాడు ఆ కంసుడు. ఆయన జుట్టుబట్టి కిందికి మల్ల యుద్ధ రంగంలోకి కిందికి భూమి మీదకి ఇసిరేసే వరకు ప్రాణాలు కోల్పోతాడు కంసుడు. రాజస ప్రవృత్తి. ఇక్కడ జరిగింది ఏంటంటే కృష్ణ పరమాత్మ తన అనుచరులతో సహా రాజస ప్రవృత్తిని నిర్మూలనం చేశాడు. ఎప్పుడు చేసినాడు అంటే, నువ్వు కృష్ణ భక్తుడివైతే, నువ్వు ఒక సాధకుడివైతే అప్పుడు కృష్ణుడు రక్షిస్తాడు. యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదండి భగవద్గీతలో. అలాగా రక్షిస్తాడు. ఈ సుదీర్ఘమైన 3 వీడియోలు చేయడానికి కారణం ఒక శ్లోకం అండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైన కృష్ణుడు వసుదేవుడి కుమారుడిగా జన్మించాడు. కంసుణ్ణి చాణూరుణ్ణి మర్ధించాడు. దేవకికి పరమానందం కలిగించాడు. అంతే కదండి. దీని యొక్క అంతరార్థం చూసుకుంటే ఇంత విస్తృతంగా ఉంది. మనం రోజు చదివే శ్లోకాలు అర్థం తెలుసుకొని చదువుతున్నామా, వాటిలో తత్వాన్ని చూసుకుంటూ చదువుతున్నామా, అర్థం చేసుకుంటూ చదువుతున్నామా, అనుభవిస్తూ చదువుకుంటున్నామా లేదా? అసలు వసుదేవుడు దేవకీదేవి ఒకే కారాగారంలో ఎందుకు బంధించబడ్డారు? వేరువేరు కారాగారాల్లో బంధించలేడా కంసుడు? ఎందుకు అలాగా చేశాడు? కంసుడు కృష్ణుడిని చంపడానికి వ్రేపల్లకు ఎందుకు వెళ్ళలేకపోయినాడు? తన యొక్క అనుచరుల్ని పంపిస్తున్నాడు, తాను వెళ్ళలేడా? సైన్యాన్ని తీసుకొని వెళ్ళలేడు. వసుదేవుణ్ణి దేవకీదేవిని వేరువేరు కారాగారాల్లో బంధించలేడు, వేరువేరు గదుల్లో కూడా బంధించలేడు. దీనికి కారణాలు ఈ వీడియోలు మీరు సమగ్రంగా చూస్తే మీకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవేళ ఏమన్నా సమస్య ఉంటే కింద కామెంట్స్ రూపంలో పెట్టండి, దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అలాగే మనం నిత్యం చదివే శ్లోకాలు, వెంకటేశ సుప్రభాతం లాంటి శ్లోకాల్లో ఉన్న అద్భుతమైన రహస్యాలను శోధించే ప్రయత్నంగా కొన్ని వీడియోలు చేస్తున్నాను. వెంకటేశ్వర వాణి ద్వారా మీకు వినిపిస్తున్నాను. వీలైతే అవి అన్నీ వినండి, నలుగురికి పంచండి. స్వస్తి.